బొమ్మల రామారం మండలంలో ప్రభుత్వంలో వేస్తున్న అభివృద్ధి పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యవేక్షించారు. మండలంలోని మైలారం, పకీర్గూడెం గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. బొమ్మల రామారం మండలంలో ప్రభుత్వంలో వేస్తున్న అభివృద్ధి పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యవేక్షించారు. మండలంలోని మైలారం, పకీర్గూడెం గ్రామాలలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. మేడిపల్లి, మైలారం కింది తండ, నాగినేనిపల్లి, చీకటి మామిడి, కంచల్ తండ, తిమ్మాపూరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం చేశారు. నాగినేనిపల్లి గ్రామంలో ప్రత్యేకంగా వోల్టేజ్ సమస్య పరిష్కరించేందుకు నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం సాంప్రదాయ ప్రకారం పాలు పొంగించి పట్టుబట్టలు పెట్టి యాట పొట్టేళ్లను అందజేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వటం జరిగిందని, మరో విడతల్లో ఇళ్లు ఇవ్వటంతో పేదవారికి ఇల్లు లేదనే పదం ఉండదన్నారు. నాగినేనిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సబ్స్టేషన్లో వోల్టేజ్ సమస్య తొలగిపోతుందన్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులకు ఎలాంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండాలని రేవంత్ నూతనంగా సబ్స్టేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ బొమ్మల రామారంలో సుమారు ఇప్పటికే 5 గృహప్రవేశం చేసుకొని పేదోడు వికలాంగుడైనా ఇక్కడ గ్రామ పెద్దలు జంగారెడ్డి గారి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకొని ఇలా గృహప్రవేశం చేసి అతనికి బట్టలతో పాటు కొంత ఆర్థికంగా కూడా సాయం చేస్తారు మాటిచ్చి ఈ గృహప్రవేశం చాలా సంతోషం. ఇలాంటి పేదోళ్ళ దాంట్లో మళ్ళీ ఇంకా వికలాంగుడు అతనికి నాయనమ్మ తప్ప ఎవ్వరు కూడా లేరు. అయినా ఈ గ్రామస్తులు అందరూ కూడా తోడుండి ఇలా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేస్తే ఆ తమ్ముడు నిజంగా ఆయన ఆనందం చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నాకు ఇల్లు వచ్చింది, చాలా సంతోషం అని చెప్పి తమ్ముడు ఆనంద బాష్పాలు కాస్తున్నాయి. ఇలాంటి వాళ్ళకే పేదోళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి వాళ్లకు ప్రతి ఒక్కరికి అరులందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి మాటిస్తూ ఇలా తమ్మిని సొంతింటి కళ నెరవేర్చేందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. రైతుల కష్టాలు తీర్చాలి, రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో గత 10 ఏళ్ళుగా ఎన్నో మోటార్లు కాల్పి వోల్టేజ్ సమస్య ఉన్నందున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, అదేవిధంగా పెద్దలు బడ్జెట్ గారి సహకారంతో ఆలయ వర్గానికి మెయిన్ సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకొని మొన్ననే ఇక్కడ రాజపేట మండలం వెంకటాపూర్లో కూడా సబ్స్టేషన్ ప్రారంభించుకున్నాం. ఈరోజు బొమ్మల రామారం, నాయనంపల్లిలో సుమారు 3 గ్రామాలకు నాయనంపల్లి, మైలారం, హాజీపూర్ సంబంధించినటువంటి 175 ట్రాన్స్ఫార్మర్లు, సుమారు 1600-1700 మంది కన్జ్యూమర్ రైతులకు కూడా మేలు చేయడానికి నాణ్యమైన కరెంటు లో వోల్టేజ్ లేకుండా అందించాలి. ఇక్కడ చిన్నపాటి వర్షానికే ఇక్కడ కరెంట్ డ్రాప్ అయి లో వోల్టేజ్ వస్తుందన్న ఇలా 1 ఎకరం ల్యాండ్తో 4 కోట్లతోటి ఇక్కడ 33 kV సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకొని ఈరోజే భూమి పూజ చేసినాం. గౌరవ ఏడీ గారు, అదేవిధంగా డిఈ గారు, ఏఈ గారు చాలా చక్కగా ఆలయ వర్గంలో ఏ రైతుకి ఇబ్బంది కాకుండా అడిగిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ కానీ అడిగిన వెంటనే లో వోల్టేజ్ సమస్య తీర్చేందుకు ప్రత్యేకంగా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సబ్స్టేషన్ కూడా 2-3 మాసాలనే పూర్తి చేసి రైతులకు లో వోల్టేజ్ కష్టాలు తీర్చామని చెప్పి మాటిస్తూ ఇలా ఆలయ నియోజకవర్గానికి 7 సబ్స్టేషన్ శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా మా రైతుల తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా మేము ముందుకు పోతున్నాం.